అందుకే నమస్కారం. ఈరోజు భార్యలు మరలా చెప్తున్నా, ఈ రోజులలో భార్యలు ఎలా తయారయ్యారంటే, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత రేయింబవళ్ళు కష్టపడేది మొగుడు, భార్య బిడ్డలు బాగుండాలని. అయితే ఈ ఇళ్ళ నుండి కొంతమంది పనికిమాలిన ఆడవాళ్ళు కొంతమంది ఓకే, ఈ సోషల్ మీడియా ఎస్పెషల్లీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిలో ఇంకా బాగా చెప్పిన ఇన్స్టాగ్రామేలేండి ఓ రకంగా ఏవో రీల్స్ చేస్తూ ఎవరెవరి ద్వారా మెసేజ్లు పరిచయాలు ఏర్పడిపోయి చివరికి ఎంత తయారయ్యారంటే, మొగుడు అన్నవాడు ఒక బానిస, మొగుడు అన్నవాడు ఒక పని మనిషి. ఇక మనకి సెక్సువల్గా అంటే బయట వేరేవాడు కావాలి, మనకేదో పనులన్నీ ఏమన్నా ఎవడన్నా చేసి పెట్టాలంటే మూడు చేసి పెడతాడు, లేదా వీడు అలగాలి బయట చేసి చేపిద్దాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెప్పడం నాకే చాలా చిరాకు వస్తుంది, కంపరం పడుతుంది. క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్నాను కాబట్టి ఈ మాత్రం చెప్పగలుగుతున్నాను, అందరూ చూడరని చెప్పేసి ధైర్యంతో. ఎంత వరస్ట్గా తయారైందంటే ఆడవాళ్ళు, మొగుడు ఈ ఆడదాని యొక్క దాన్ని ఏం చెప్దాం, వాళ్ళ యొక్క ఇష్టాల లేదన్నప్పుడు సరదాలు ఒప్పుకుంటే సరే, లేదంటే చంపేయాలి. దేవి ఎక్కడే మహాతల్లి, మన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లె, అల్లూరు సీతారామరాజు జిల్లా అంతే, చింతపల్లె మండలం, మేడూరు గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా ఫిక్స్ ఓకే. ఈ రాజారావు వయసు 44 సంవత్సరాలు, ఒక కూతురు ఒక కొడుకు, భార్య పేరు దేవి. ఈ దేవి ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాటలు, ఫోన్లోనే ఏదో చేసుకుంటా ఉంటుంది. ఏందే నువ్వు ఎప్పుడు చూసినా ఏంది ఆ ఫోనుల్లో అని అన్నాడు. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయింది, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు. ఏమో రాజారావు లాంటి మొగలకు చెప్తుంది, నీ పిల్ల నువ్వు ఎంత చెప్పినా వినట్లా, మారట్లా. నువ్వేం చేస్తావు, పెద్ద మనుషుల ఇదిలో పెట్టి పంచాయతీ పెట్టి అది మారట్లేదు, మరి ఏం చేయాలని అడుగు, లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే కంప్లైంట్, దాన్ని మరి కొట్టినా తిట్టినా మీరే మళ్ళీ ఏదో కేసు పెడతారు కదా, మీరే చెప్పండి. మరి కాపురం అంటే ఫోనేనా, జీవితం అంటే ఫోనేనా, ఏంటో చెప్పండి అని చెప్పేసి లైక్ ఆ వేళ ఇది ఇచ్చాను. అంటే ఏమంటారంటే, రిపీట్ చేసి ఆమెను సతాయిస్తాం కన్నా ఇలా చేసుకుంటే బెటర్. లేదు ఓకే హ్యాపీ, సంతోషం, ఫోన్తోనే ఉండు ఓకేనా, ఫ్యామిలీ నేను చూసుకుంటాను, మరి ఇక్కడ నీ అవసరం లేదు, మరి హ్యాపీగా మీ పుట్టింటికి వెళ్ళు, అక్కడ నేను ఎవరు కలిగించడం హ్యాపీ. లేదు ఇంకా వేరేదైనా లైఫ్ ఉందంటావు, హ్యాపీగా వెళ్ళిపో. బట్ ఇక్కడే ఉంటూ ఈ ఫోన్తోనే కాపురం అంటూ ఫోన్తోనే జీవితం అన్నట్టు ఉంటే మాత్రం నాకు అయ్యేది కదని పద్ధతిగా చెప్పగలిగితే సరి. లేదు ఎలా చెప్పినా ఈ తేడా మనిషిరా అనుకున్నప్పుడు మరి ఎలా చేయాలంటే మీ చాయిస్ అది. ఎందుకంటే నేను ఓవరాల్గా చెప్తున్నప్పుడు సొంత సలహాలు ఇవ్వకూడదు ఇటువంటి విషయాల్లో, ఎందుకంటే ఆడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసు. ఇతను మరి ఎలా సతాయించాడు మరి ఏంటో తెలియదు, కానీ చంపేదాకా వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఇతను అనరాని మాట్లాడదని అని ఉండాలా. లేదన్నప్పుడు మరి ఆమెకి ఏమనిపించింది ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే చంపింది గొడ్డలతో చంపింది, దట్టు కూతురు కొడుకున్నారు, చుట్టుపక్కల మనుషులు ఉన్నారు. దాని అర్థం ఏంటి, అతను చంపిన తర్వాత దొరికిద్ది, అతను చంపిన తర్వాత జైలుకి వెళ్ళిద్ది, జైలుకి వెళ్తాను కూడా సిద్ధపడి మొగుడిని చంపేస్తుందంటే అతను ఏమంటే అతిథిగా చేసింది. లేదా అవతల ఒకవేళ ఈమెతో యువత రిలేషన్ ఉందనుకుందాం, అవతల వాడు ఈమెను ఏ రకం ప్రలోభ పెడతా రకం చేసి ఉంటుంది. చంపిన తర్వాత ఈమె జైలుకి వెళ్ళక తప్పదు కదా, అప్పుడు ఆటోమేటిక్గా అవతలోడైనా ఈమెని విడిపిస్తాడా, వచ్చి ఏమని ముందుకు వస్తాడు. సో మొత్తానికి అనరాని మాట ఇతను అని ఉండాలా, లేదు ఆమెకే బుర్రలో పిచ్చిలేసేసి అలా చేసి ఉండాలి. నిద్రపోతున్న రాజారావుని గొడ్డలతో నరికేసింది. అది చూసినట్టు కొడుకు కూతురు బల్లలాడిపోయారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక ముందు ఆమెను పట్టుకున్నారు. ఇక అతను తీసుకొని చింతపల్లి అడవి ఉంటుంది నేను ఆసుపత్రికి పోయారు. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి బతకడం కష్టం, కేజీహెచ్ తీసుకెళ్ళండి వైద్యాలు తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ నడుస్తుంది, చచ్చిపోయాడు. ఏంటంటే ఫోన్లో ఎక్కువ మాట్లాడతావేంటి, ఎన్నిసార్లు మాట్లాడతావు, ఇప్పుడు ఫోన్లోనే ఉంటావేంటి అన్నాడు, చంపేశాను. సో వెనకాల పిక్స్ పెట్టిన దానిలో కూడా ఒక రాక్షసిని పెట్టాను. ఆ రాక్షసి లాంటి ఆడదానికి దానికి తిండి కావాలి, దానికి కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరాలి. కాదు కూడదని మొగుడు చెప్పినా, బిడ్డ చెప్పినా, అన్న చెప్పినా, తమ్ముడు చెప్పినా, ఎవరు చెప్పినా వాడిని చంపేసింది అంతే. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. ఆడలతో జాగ్రత్త.